ప్రజెంట్ మనం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కవరేజ్లో భాగంగా ఉన్నాము. చాలా వరకు సీనియర్ నాయకులందరూ వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర కర్లంపూడి రాఘవేందర్ రావు బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకుడు, 2000 సంవత్సరాల్లో కౌన్సిలర్ అయి పార్టీని పట్టుకునే పార్టీ పటిష్టతతో ముందుకు వెళ్తూ ఉన్నాడు అన్న. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఒక్కసారి అసలు ఎలా ఉంది పరిస్థితులు? కరీంనగర్లో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు గత 15 రోజుల నుంచి. ఎట్లా ఉందన్న? వెల్కమ్ టు ప్రజా వాయిస్ అన్న. ఎట్లా అనిపిస్తుంది అన్న సీరియస్గా? అంటే మీరు ఎనాలిసిస్ చేస్తారు, పర్ఫెక్ట్గా చేయగలుగుతారు, మొత్తం తిరుగుతూ ఉన్నారు. కరీంనగర్లో 66 డివిజన్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? నిజంగా గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నది? అంటే మీరు బీజేపీ పార్టీయే కావచ్చు, బట్ మీరు జెన్యున్గా చెప్తారని నాకు నమ్మకం. వాస్తవం. మనం ప్రత్యేకంగా మనం చర్చించుకోవటమే కాదు, మన అభిప్రాయాలను చెప్పడం కాదు. ఇలా కాంగ్రెస్ ఎంఐఎం రెండు గుబులతోటి గుసగుసలాడుతున్న తీరు చూస్తే మనకు అర్థం కాదా వారు వన్ సైడ్ అయిందని. ఓకే, 100 కోట్ల డీలు, 100 కోట్ల డీలు. ఆ డీల్ సంగతి ముచ్చటాటు పెడితే కింద స్థాయి లోపల నాయకుల దగ్గరికి పోయినప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ గుసగుసలు మనకు కనపడుతున్నాయి కదా, చూస్తున్నాము. వన్ సైడ్ అయితే ఇంకొక మార్పు ఏంటంటే, ఇంతకుముందు ఎవరైతే నాకెందుకు రాజకీయాలతో నాకేమి సంబంధము, ఓటు వీలుంటే వేస్తే పోయా అనుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ అట్లా లేరు. ఈసారి ఖచ్చితంగా కూడా ఓటు మనం వినియోగించుకోవాలనే స్థితి. నేను ఇంటింటికి పోయిన దగ్గర వాళ్ళ మాటలు వచ్చి ఓటేయాలా అని మనం ఏదో అభ్యర్థనలాగా చేస్తే మేము ఫిక్స్ అయి ఉన్నాము. ఇక ఆ రోజు అసలుకి మా తమ్ముడు పలానా పక్కన జాబ్ చేస్తాడు ఊర్లో, మా తమ్ముడు కూడా వస్తాడు. ఆ రోజు ప్రోగ్రాం గురించి మనకు చెప్తుంటే ఆనందం అనిపించింది. అంటే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి తన ఓటు హక్కు గురించి ఎంత విలువ ఇస్తున్నాడు అనే విషయం ఇలా కరీంనగర్ నుంచి నాకు కొంచెం సంతోషం అనిపించింది. మీరు ఎస్పెషల్గా మైనార్టీలు ఎక్కువగా ఉన్న డివిజన్లలో తిరిగినాను, నేను స్వయంగా చూస్తాను కాబట్టి. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే బీఆర్ఎస్ వైపు ఉన్నారా మైనార్టీలు, కాంగ్రెస్ వైపు ఉన్నారా మైనార్టీలు, ఎంఐఎం వైపు ఉన్నారా మైనార్టీలు, బీజేపీ వైపు ఉన్నారా మైనార్టీలు, లేదంటే మాకు మేమే స్వతంత్రంగా ఎదగాలి అని ఇండిపెండెంట్ల వైపు ఉన్నారా? ఎట్లా ఉంది? మైనార్టీలు సహజంగా ఎంఐఎం వైపు అనేక మంది ఎంఐఎం వైపు ఉండే అవకాశం మనం గతం నుంచి కూడా ఎప్పుడు గమనిస్తాం. కానీ ఇక్కడ ఒక మార్పు గమనించాలి. నేను ఒక డివిజన్లో గమనించిన విషయం చెప్తున్నా. మైనారిటీలు 2900 మంది ఉన్నారు, కానీ అక్కడ హిందువుల ఓటర్స్ 2600 మంది. ఓకే, కానీ అది భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. 2900 మంది మైనారిటీలు, 2600 మంది డివిజన్ని 2600 మంది ఉన్న హిందువులు గెలుచుకుంటున్నారు. మరి మైనారిటీలు బీజేపీ ఓట్లేస్తున్నట్టే కదా? ఖచ్చితంగా వేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు కూడా. ఓకే, వాళ్ళు మేము వెళ్ళి వాళ్ళకి ఓటేయాలని అడుగుదామా వద్దా అనే ధ్యాస ఆలోచనలో మా కార్యకర్తలు ఉన్నప్పుడు నేను వాళ్ళని తీసుకొని వెళ్ళాను. మేము ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పారు. ఆ రిజల్ట్ కూడా వస్తుంది ఖచ్చితంగా. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, ఎల్లుండి రిజల్ట్ వస్తుంది. అప్పుడు ఇవాళ అబద్ధాలు చెప్పుకుంటే రేపు తెలిసిపోతుంది కదా. కానీ ఆ డివిజన్ 37 మేము గెలవబోతున్నాం, గెలుస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటారన్న, ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎస్పెషల్లీ కరీంనగర్లో నిజంగా ఏమి అభివృద్ధికి పట్టం కడుతూ ఉన్నారా? ఎటువంటి మార్పు కోరుకుంటున్నారు ప్రజలు? ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పేసిండు, నన్ను కోసిన పైసా లేదు, నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని ఆయన క్లియర్. ఇంకొక విషయం కూడా చెప్పిండు, ఎన్నికల ముందర మేము చెప్పినవన్నీ చేయాలని ఏం లేదు, ప్రజలు మోసపోవటానికి సిద్ధంగా ఉన్నారు, మనం మోసం చేయడమే తరువాయి అని ఆయన తెల్లారి చెప్పేసిండు ఆయన క్లియర్ ఉన్నాడు. ఓకే, అది ప్రజలకు కూడా క్లియర్గా లేరంటారా? ప్రజలకి ఆలోచన చేయగలుగుతారనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడిన ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నా సరే ఏదో మాట్లాడాడు. కానీ మరి ఏమైనా స్థానికంగా ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ, లేదు ఇంకేదన్నా కొత్త పథకాలు కానీ ఇంకేదన్నా కానీ ప్రజలకు ఏదన్నా ఉపయోగపడే పని చేసినట్టు కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ గల్లం తాగుతున్నది. నిజంగా చచ్చిపోయిన కాంగ్రెస్ ఏదో ప్రాణం పోసుకొని లేచి వచ్చింది, కానీ అది మళ్ళా
అంపశయ మీదకే వెళ్తారు. చర్చ జరుగుతుందన్న మేయర్ పీఠం. ఇలా వాస్తవంగా ఇక్కడ కరీంనగర్ ప్రజలు మేము చెప్పే పని లేదు, కరీంనగర్ ప్రజలు చెప్తున్నారు స్మార్ట్ సిటీకి ఎన్ని వచ్చినాయి, ఏ పథకాల వల్ల ఎన్ని వచ్చినాయి, అభివృద్ధి ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల దాకా వెళ్ళింది. ఇలా తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కృతకృత్యులు అవుతున్నారు. వాస్తవంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఆ విషయాన్ని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ కరీంనగర్కి వచ్చేసరికి మేయర్ పీఠం మేము దక్కించుకుంటాం అంటే మేము దక్కించుకుంటాం, మాదే మేయర్ అని కాంగ్రెస్ అంటే, మాదే మేయర్ అని బీజేపీ అంటే, అవసరం అంటే కాంగ్రెస్తోనో బీఆర్ఎస్తోనో పొత్తు పెట్టుకొని మేయర్ సీటు మేమే కొడతామని ఎంఐఎం అంటే. మేము గట్టిగా చెబుతున్నాం కానీ వేరే వాళ్ళు ఎవడు గట్టిగా చెప్పినట్టు నాకే ఎంఐఎం అంటుంటే మేము గట్టిగా చెప్తున్నాం, ఎంఐఎం ఎప్పుడు చెప్పలే. ఎంఐఎం ఎవరన్నా గెలిస్తే గెలవకపోతారా, మేము 15 మంది అవసరమైతే మా దగ్గరికి రాకపోతారా ఆశతోటి ఎదురు చూస్తుంది. అది కీ రోల్ అవుతుంది. కానీ అంత అవకాశం లేదు ఇక్కడ. ఓకే, లేదు ఇక్కడ. వాళ్ళు అంత గట్టిగా కూడా ఎవరు చెప్పలేకపోతే 66 డివిజన్లకు భారతీయ జనతా పార్టీ ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయన్న మీ అనాలిసిస్ ప్రకారం? ఖచ్చితంగా 38-40 దాకా గెలవచ్చు. 40 గెలిచిన ఆశ్చర్యపడక్కర్లేదు, ఇంకా ఎక్కువ కూడా గెలిచిన ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ చూస్తే ఒక అంచనా ప్రకారం దగ్గరగా 40 అయితే తప్పవండి. ఓకే, ఖచ్చితంగా గెలుస్తాం. అనేక మంది ఇలా మేము వెళ్ళి ఓటు అడగటం కాదు, వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది అభివృద్ధి వాళ్ళు చెప్తున్నారు. అభివృద్ధి ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి కోరుకుంటున్నారు అనేది. ఓకే, కాబట్టి గెలుపు పక్క. బట్ ఇక్కడ ఎవరైతే అంటే భారతీయ జనతా పార్టీలో టికెట్లు రాని వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయడం, ఇంకో పార్టీ నుంచి పోటీ చేయడం బీజేపీకి మైనస్ కాదు. అది కొద్ది మంది, 100 మందిలో ఏరో 1-2 ఎక్కడనో ఉన్నారు. అది కూడా రైవల్ క్యాండిడేట్స్ ఎవరు లేరు. కానీ వేరే వాళ్ళు కొద్దిగా అసంతృప్తిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా 1-2 పని చేయట్లేదేమో, కానీ ఎక్కడ పోయి వేరే పార్టీలలో చేరి టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారని నేను అనుకో. సంస్కృతి లేదంటారా? అంటే ఇప్పుడు జరగలే. ఓకే, ఇప్పుడు జరగలే మన దగ్గర. కాబట్టి వాళ్ళంతా పని చేస్తున్నారు గట్టిగా. ఓకే, అంటే ఇవాళ ఏదో ఎన్నికలు వచ్చేసిన ఈ ఎన్నికలతోటి అయిపోయేది కాదు కదా. బీజేపీ కార్యకర్త దేనికోసం పనిచేస్తాడు? దేశం కోసం పనిచేస్తాడు. ఒక కార్పొరేటర్గా రాకపోయినా కానీ పర్వాలేదు, మళ్ళీ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఏమైనా. దేశం ముందు కార్పొరేటర్ పెద్ద లెక్క కాదు, పదవే లెక్క కాదు. కాబట్టి మీకు ఫైనల్ క్వశ్చన్ అన్న, నమ్మకం ఉందా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది మేయర్ అనే నమ్మకం? ఇంత సీనియర్ లీడర్ మీరు. ఖచ్చితంగా ఉంది. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇంకొకసారి మీరు ఆ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు కనపడితే వాళ్ళ గుసగుసలు విను. ఓకే, నీకు కూడా నమ్మకం కలుగుతుంది. ఓకే, సో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతూ ఉంది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అన్న మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తూ ఉంది. ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్లు చేసినా కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని బీజేపీ సీనియర్ నాయకులు కర్లంపూడి రాఘవేంద్రరావు చెప్తున్న వాక్యాలు చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. థ్యాంక్ యూ.